జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని గణప సముద్రం చెరువు కట్టను పరిశీలించారు మంత్రులు. గణపురం చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాలని మంత్రి సీతక్క సంబంధిత అధికారులను కోరారు. అనంతరం కోటగుళ్లకు చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యాటకులు ఇక్కడ బస చేసేందుకు ఆహార సౌకర్యం, భవనాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. త్వరలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి నిధులు మంజూరుకు కృషి చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. ఏవైతే ఆనాటి డిజైన్స్ పడిపోయినా కూడా అందుబాటులో ఇక్కడ ఉన్నాయా, కొత్తగా తయారు చేస్తారు? కొన్ని మిస్సింగ్ స్టోన్స్ ఉన్నాయి సార్, కొన్ని మాత్రం మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సార్. కొన్ని మట్టిలో ఉన్నాయి సార్, కొన్ని బయట ఉన్నాయి, కొన్ని స్కల్చర్స్ పోయినాయి సార్, కొన్ని క్రాక్స్ ఉన్నాయి సార్, ఎయిర్ క్రాక్స్ ఉన్నాయి, కొత్తవి పెట్టుకున్నాం సార్. వేరెవరు సంవత్సరాల నంబర్ లేసి వదిలిపెట్టింది సార్ టెంపుల్. కేవలం కొన్ని పట్టణ కేంద్రాలలోనే కొన్ని చూడడానికి వెళ్తూ ఉంటాం. మనం కూడా వెనకట చిన్నప్పుడు మరి ఎక్స్కర్షన్ పోవాలంటే హైదరాబాదు జూ పార్కు లేకుంటే వేరే వేరే ఇతరత్ర ప్రాంతాలకు పోయేది. కానీ కాలక్రమేణా మన ప్రాంతాలలో కూడా ఇంత గొప్ప గొప్ప చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు పూర్వీకులు మనకు కట్టించారు. మనం ఏమనుకుంటాం ఈ రాయిలేముంది అని, కానీ రాయిలో ఆ రాయితోటి ఎంత గొప్ప మరి చిత్రాన్ని శిల్పి మరి చెక్కిండి అనేది కోటగుళ్ళు కావచ్చు, రామప్ప గుడి కావచ్చు, ఇట్లా అనేకం గొప్ప గొప్ప శిల్పాలు. ఒక ఆడకూతురు యొక్క డ్యాన్స్ గతంలో మరి నాగర్ కర్నూలు తిరిగిండు, ఒక 15-20 రోజుల క్రితం, ఒక వారం క్రితం ఖమ్మం వెళ్ళిండు, మళ్ళీ ఈరోజు మన భూపాలపల్లి మా ములుగు వరకు కూడా రావడం మాకు సంతోషదాయకం. కాబట్టి ఈ ప్రాంతాలన్నీ గోదావరి పరివాహక ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు. ఇక్కడ చాలా మరి విభిన్నమైనటువంటి సంపద, విభిన్నమైనటువంటి టూరిజం, పర్యాటక కేంద్రాలు, ప్రకృతి, పచ్చదనం, మరి ఇవన్నిటితో కూడుకున్నటువంటి అందాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి వాటిని కాపాడుకుంటూ వచ్చేటువంటి టూరిస్టులకు ఎలాంటి సౌకర్యాలు ఇవ్వాలో వాటి కోసం మీరు నిధులు కేటాయించాలని మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ ఈ సంపద కాపాడదాం, ఈ స్వచ్ఛదనాన్ని కాపాడదాం, ఈ ప్రకృతిని కాపాడుకుందాం. వచ్చే అటువంటి ప్రతి బిడ్డకి ఇక్కడ ఒక ఆనందాన్ని ఇచ్చి, మీకు తెలుసో తెలియదో